వల్లభనేని వంశీ కేసులో పోలీసుల పిటిషన్ పై నేడు విజయవాడ కోర్టులో విచారణ జరగనుంది. ఇదే కేసులో నేడు సత్యవర్ధన్ పోలీసులు కోర్టుకు తీసుకురానున్నారు. సత్యవర్ధన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు దాన్ని కోర్టులో సబ్మిట్ చేయనున్నారు. ఇక సత్యవర్ధన్ ను బెదిరించిన కేసులో 11 మందిపై కేసు నమోదైంది. వంశీ సహా 5గురిని అరెస్ట్ చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, విజయ చంద్రిక గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ కేసుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఆ రోజు వైసీపీ అధికారంలో ఉన్న నేపథ్యంలో గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేయడమే కాకుండా ఫర్నిచరు అలాగే కార్లు ధ్వంసం చేసిన ఘటన సంచలనం కలిగించింది. అప్పట్లో దీనికి సంబంధించి కేసులు నమోదు చేయాల్సి ఉన్నప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పట్టాభితో పాటు అడ్డుకున్న మరికొందరిపై కూడా కేసులు నమోదు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన విచారణ పూర్తి స్థాయిలో జరగగా మొత్తం వల్లభనేని వంశీ ఆదేశాలతో వ్యవహారం నడిచిందని కూడా నిర్ధారించారు. అది సంబంధించి ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి మొత్తం విచారణ కూడా చేపట్టారు. అయితే వ్యూహాత్మకంగా రాజకీయాల్లో అనేక పై ఎత్తులు వేస్తున్న విధంగా చట్టాన్ని న్యాయాన్ని కూడా అవమానపరిచే విధంగా అవహేళనపరిచే విధంగా వల్లభనేని వంశీ చేసిన చర్య మాత్రం ఇటు న్యాయవాదులు పోలీసులు చివరి ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. సత్యవర్ధన్ను భయపెట్టి బెదిరించి కిడ్నాప్ చేసి డబ్బు ప్రలోభ పెట్టి ఇలా వివిధ రూపాల్లో సాక్ష్యాలను తారుమారు చేసే విధంగా వ్యవహరించారని కూడా ఇప్పటికే పోలీసులు నిర్ధారించిన పరిస్థితి. ఇప్పటికే సత్యవర్ధన్ ఏ సమయాల్లో ఎవరెవరు కలిశారు, ఎక్కడెక్కడికి తీసుకువెళ్లారు, అదేవిధంగా వల్లభనేని వంశీతో సహా చుట్టూ ఉన్న ఎంతమంది ఈ మొత్తం వ్యవహారంలో పాత్ర ఉందన్న అంశాలపై ఈ మొత్తం సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మొత్తం ఆధారాలు సేకరించిన తర్వాత మొన్న వల్లభనేని వంశీని హైదరాబాద్లో అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే మొత్తం సత్యవర్ధన్కు సంబంధించి అలాగే కుటుంబ సభ్యులు కూడా విచారించిన తర్వాత మొత్తం సత్యవర్ధన్ బెదిరించి చంపేస్తామని భయపెట్టి ఈరోజు స్టేట్మెంట్ని మార్చారని కూడా నిర్ధారించారు. ఈ పరిణామాల నేపథ్యంలో సత్యవర్ధన్ నుంచి ఇప్పటికే 161 కింద స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు ఈరోజు విజయవాడ కోర్టులో అతను తీసుకొచ్చి 164 అంటే న్యాయమూర్తి ఎదుట మొత్తం జరిగిన అంశాలు స్టేట్మెంట్ రికార్డ్ చేసే విధంగా కూడా చూడాలని ఇప్పటికే అధికారి పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈరోజు దీనిపై అయితే ఏ కోర్టులో ప్రవేశపెడతారు, ఏ కోర్టులో స్టేట్మెంట్ రికార్డ్ చేయాలనే అంశాలపై కూడా మనకు వచ్చేప్పుడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. చీఫ్ మెట్రోపాలిటన్ న్యాయమూర్తి దీనిపై ఏ కోర్టు అనేది నిర్ధారిస్తారు. ఆ తర్వాత సత్యవర్ధన్ కోర్టులో ప్రవేశపెట్టి స్టేట్మెంట్ కూడా తీసుకుంటారు. మరోవైపు వల్లభనేని వంశీతో పాటు ఇప్పటికే 5గురు అరెస్ట్ చేయగా మరో 6గురు పరారీలో ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో వల్లభనేని వంశీకి కుడి భుజం ఎడభుజంగా ఉన్న రంగా అదేవిధంగా కోర్టులు పేర్లు ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి. వీరిద్దరూ కూడా పరారీలో ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. వారి గురించి పూర్తిగా గాలిస్తూ ఉన్నారు. మొత్తం ఎందుకంటే వల్లభనేని వంశీ ఆదేశాలను వీరిద్దరూ తప్పకుండా